ఒక్క గురు, గురు, శ్రీ గురు అనే పదం పెట్టుకొని ఏ గురు చుట్టూరు ప్రదక్షిణం చేసినా, ఏ వస్తువు చుట్టూ ప్రదక్షిణం చేసినా అది గురుతుల్యమైన అనుగ్రహాన్ని అందించి తీరుతుంది. నో, దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్, నో, దెర్ ఈజ్ నో సెకండ్ పవర్. ఒక్క శ్రీ గురు అనేది. అందుకే బ్రహ్మ చైతన్యాన్ని మేము ఒక పాదాన్ని, గురువు యొక్క ఒక పాదాన్ని ప్రకాశంగా, రెండో గురు పాదాన్ని జ్ఞానంగా భావిస్తాం, చైతన్యంగా. ఇవి రెండు అవిభాజనీయమైనది అని చెప్పబడతారు వాళ్ళు. అంటే నీలో ఉండే ప్రకాశాన్ని నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటే, నీలో వినయ విశ్వాస భావనత ప్రియత్వాలను నువ్వు చేసుకుంటే, సరళ సౌలభ్యాత్మకమైన గురు అనుసంధానము ఈ జ్ఞానమై సర్వ విశ్వంలో, అనంతంలో, అఖండంలో సృష్టి స్థితిలయలను ఈశ్వరత్వపు స్థితిలో అందరికీ సాకారం చేస్తుంది. ఆ ప్రియత్వంతో అనుగ్రహాత్మకమైన స్థితిని అనుభవించాలి అందరూ అనేది మా యొక్క అభిలాష. దానికోసమే మా ప్రాకులాట.